తెలంగాణ రాష్ట్రంలోని 1.5 ఎకరాలకు సాగు పెట్టుబడి సాయం అందించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా నేటి నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది అన్నదాతలకు పెద్ద ఊరటనివ్వనుంది. రైతు భరోసా పథకం అమలును ప్రభుత్వం 3 విడతల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి విడతగా ఇవాళ ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు సుమారు 3,590 కోట్ల నిధులను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 20 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 2వ వారంలో రెండో విడతగా 2,650 కోట్లను జమ చేస్తారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగిలిన రైతులందరికీ 3వ విడత నిధులు అందజేయడం ద్వారా మొత్తం 9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్ట గ్రామంలో ప్రతిష్టాత్మక రైతు ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. తొలి విడతలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేవలం నిధుల విడుదలకే పరిమితం కాకుండా జిల్లా పారిశ్రామిక మరియు వ్యవసాయాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నర్మెట్టలో నిర్మించిన టీజీ ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయిల్ పామ్ రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలోని ఇతర పెండింగ్ అభివృద్ధి పనులకు కూడా పునాది రాళ్లు వేయనున్నారు. కార్యక్రమం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలు, జిల్లా అభివృద్ధిపై ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.